రేవంత్ రెడ్డి మీద కూడా రాస్తున్నారు అది ఇది అంటారు అది జరుగుతుందా నిజమేనా అయితే ఇప్పుడు ప్రెజెంట్ అయితే ఇప్పుడు ఆయన పరిపాలన ఏంటి ఏం కథ అనేది ఇప్పుడు క్వశ్చన్ మార్క్ గానే ఉంది ఇప్పుడు వాళ్ళు తెలంగాణ వచ్చి 5 సంవత్సరాలు అయినా కానీ అరే ఇంకా పిల్లని కుల్లగుట్టి పెట్టుకున్నాం కానీ ఇంకా కొత్తగా నేను సంసారం అనేటువంటి పాయింట్ ఆఫ్ వ్యూ చెప్పారు ఇప్పుడు అంటే ఇప్పుడు వీళ్ళు ఇచ్చినటువంటి స్కీములు కావచ్చు హామీలు కావచ్చు పర్టికులర్గా నేను చెప్తున్నా ఒక కళాకారునిగా నన్ను ఒప్పుకోవట్లేదు ఎందుకంటే 100% మేము ఉద్యమంగా పోరాటం చేసినాం రాష్ట్రం కోసం పోరాటం చేసినాం మనమందరం మీ అందరితో కలిసి పోరాటం చేసినాం నీ అంత గద్దె తీయడం కోసం కూడా మేము 6 నిమిషాలు కష్టపడి పోరాటం చేసినాం కాబట్టి నిజాయితీగా పోరాడిన వాళ్ళను మాత్రం తప్పకుండా వాళ్ళకి ప్రాతినిధ్యం వహించవలసిన బాధ్యత ఇప్పుడు వచ్చినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది ఎందుకంటే ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలో కూడా గెలిచినటువంటి ఎమ్మెల్యేలు ఏ కాన్స్టిట్యూన్సీలో కూడా పర్టికులర్గా తిరిగినటువంటి చాలామంది లేరు ఆటోమేటిక్గా ఇవాళ ఈ కండు రేపు ఆ కండు టికెట్ తెచ్చుకున్నారు పార్టీలో మార్చారు గెలిచిరు అయిపోయింది కానీ దాని వెనుక శ్రమ నెత్తుడు సమర సుక్కలు త్యాగం మనలాంటి వారిది మీలాంటి వారిది మాలాంటి వారిది శరత్ కుమార్ సార్ అట్లాంటి శరత్ కుమార్ సార్ అయితే ఎన్నో విధాలుగా గైడెన్స్ ఇచ్చిండు చాలా ఆయన పెద్ద మనిషి అయినప్పటికీ కూడా ప్రతి ఒక్క పుషింగ్ చేసిండు సో కాబట్టి వాళ్ళు గుర్తించవలసిన బాధ్యత వాళ్ళది ఉన్నది ఎందుకంటే ఇప్పుడు ఇక్కడనే శరత్ కుమార్ సార్కి ఏమి ఇవ్వలేదు కదా అడ్వకేట్ జనరల్ ఇవ్వలేదు ఏమి ఇవ్వలేదు అసలు ఈవెన్ ఏ పోస్ట్ లేదు కదా కానీ చాలా బాధాకరమైన విషయం అంటే అల్టిమేట్గా చేయలేరు కదా చెప్పండి ఇప్పుడు ఆయన ఇప్పుడు సార్ అడ్వకేట్ శరత్ కుమార్ సార్ ఎవరైతే ఉన్నారో ప్రతి ఒక్కళ్ళ కోసం పోరాటం చేసిండు మేజర్గా తెలంగాణ యొక్క అస్తిత్వం కోసం ఆయనకి ఇవ్వకుండా అది మన ఏది ముఖ్య అది అడ్వకేట్కి సంబంధించి జనరల్ అడ్వకేట్కి సంబంధించి అది ఎవరు మన ఇంతకుముందు గతంలో ఏది మన చంద్రబాబుకు సంబంధించినది కదా ఆయనకి ఇవ్వడం అనేది ఆయన ఆంధ్ర కదా ఆంధ్ర అయినా కదా తెలంగాణ ఆంధ్ర ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో అప్పుడు చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు ఉండను ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు చేసిండు అంటే వీళ్ళు కూడా విస్మరించినట్టే కదా అంటే పోరాటం చేసిన వాళ్ళు వీళ్ళకి అవసరం లేదా చాలా బాధాకరమైన విషయం అంటే సార్కు అవసరం లేదు కావచ్చు కానీ సార్ లాంటి వాళ్ళు ఆ న్యాయస్థానాన్ని ఆ పరిధిలో ఉంటే మనం అల్టిమేట్గా పోరాటం చేసే వాళ్ళకి నేటి జనరేషన్ కూడా ఆదర్శవంతమవుతుంది అల్టిమేట్గా తెగించి కొట్లాడితే శరత్ కుమార్ సార్ లాంటి వాళ్ళు ఒక ఉన్నతమైన పోస్ట్లో ఉంటే దానికి అల్టిమేట్గా మనం మైపాలన్న కావచ్చు ఇంకా నేను కావచ్చు ఇంకా రకరకాల ఎవరున్నా కానీ ఒక రేపటికి ఆదర్శంగా ఉంటుంది కానీ సార్కి ఇవ్వకపోవడం అనేది స్పెసిఫిక్గా గుర్తించకపోవడం అనేది ఇది చాలా దారుణం కోమటిరెడ్డి ఆయన పేరేం పేరు రాజగోపాల్ రెడ్డి ఆయన బీజేపీ నుంచి గంట లోపల పార్టీ తెచ్చుకుంటే ఎమ్మెల్యే అయిపిస్తాడు మన ఇప్పుడు మన ఎవరు గడ్డం వివేక నా పేరు వివేక్ వెంకటస్వామి అక్కడ నుంచి బీజేపీ తెచ్చుకుంటే ఎమ్మెల్యే అయిపోయాడు కానీ పార్టీ కోసం 6 నిమిషాలు కష్టపడితే కనీసం గుర్తించకపోవడం ఎంత మట్టు కరెక్ట్ ఇది చాలా బాధాకరమైన విషయం కదా ఏమనిపిస్తుంది మరి తప్పకుండా అంటే అడగడంలో మనం కంపల్సరీ కావాల్సిన రైట్స్ అడగవలసిన రైట్స్ మనకు భారత రాజ్యాంగం కల్పించింది తప్పకుండా ప్రశ్నించడం మన బాధ్యత తప్పకుండా ప్రశ్నించుడే సార్కు మాత్రం ఆ పోస్ట్ ఇవ్వవలసిందా నా అభిప్రాయం ఎందుకంటే అల్టిమేట్గా ఎంతోమంది శరత్ కుమార్ సార్లో ఉన్నటువంటి కమిట్మెంట్ ఏంటంటే ఒక బీఆర్ఎస్ ప్రభుత్వమే కాదు ప్రజల నుంచి ఒక ప్రశ్నార్థకమైనటువంటి వాతావరణం వచ్చి ప్రజల పక్షాన కొట్లాడుతున్నటువంటి ప్రతి గొంతుకకి మీలాంటి వారికి నాలాంటి వారికి ఎందరికో ఆయన సపోర్ట్ చేసిండు ప్రతి విషయంలో మనకు అన్ని విధాలుగా సపోర్ట్గా ఉన్నాడు సో ప్రజల పక్షాన ఆయనకు బాధ్యత ఉంది ఒక మార్పు పక్షాన కూడా ఒక బాధ్యత ఆయనకే చేయలేరు మీ కళాకారులకు చేస్తారని నమ్మకం ఉందా లేదంటే ఉద్యమకారులకు చేస్తారని నమ్మకం ఉందా ఏం జరుగుతుంది అనుకుంటున్నాం కనీసం ఆయనకు ఇప్పటిదాకా పిలిచి ఒక చిన్న అపాయింట్మెంట్ కూడా ఇచ్చింది లేదు మనకు కూడా పెద్దగా నిరుద్యోగుల తరఫున కూడా ఒక అపాయింట్మెంట్ ఇచ్చింది లేదా జీవో 46 బాధితులకు కానీ అపాయింట్మెంట్ ఇచ్చింది లేదు టీచర్ అభ్యర్థులకు ఒక చిన్న అపాయింట్మెంట్ లేదు గ్రూప్స్ నిరుద్యోగులకు కానీ ఒక అపాయింట్మెంట్ లేదు మరి అమల నాగార్జున కేసీఆర్ 3 ఎకరాలు ఇచ్చిండట జూబ్లీహిల్స్లో 3 ఎకరాలు కుక్కల కోసం అమల కోసం కుక్కల పశువుల పెంపకము కుక్కల రక్షణను ఏదో ఇచ్చిరని ఇదే రేవంత్ రెడ్డి చెప్పిండు ఇదే రేవంత్ రెడ్డి నాగార్జున మరి అమల వీళ్ళంతా అన్నపూర్ణ స్టూడియోలో కొంత భూమి కబ్జా పెట్టిర్రు అట్లాంటి వాళ్ళకి ఇచ్చిండని అప్పుడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అన్నాడు మరి ఈయననే వాళ్ళకి అపాయింట్మెంట్ ఇచ్చిండు అడ్వకేట్ శరత్ కుమార్కి ఇవ్వలే డాక్టర్ మైపాల్ యాదవ్కి ఇవ్వలే నరేష్కి ఇవ్వలే నిరుద్యోగులకు ఇవ్వలే మరి ఇది ఎటుపోతుంది అనుకుంటున్నాం చిరంజీవి కూడా అపాయింట్మెంట్ ఇచ్చిండు దర్శకేంద్రుడు రాఘవేంద్రరావుకి ఇచ్చిండు రేపు గుంటూరు కారం మహేష్ బాబుకి ఇస్తాడు అవసరంగా ఉంటే కుర్చీ మడత పెడతామని తీసుకున్న
ఆయనకి ఇయ్యడు, తాత గీయకపోవచ్చు కానీ ఇయ్యడు, ఇలా గీస్తాడు. త్రివిక్రమ్ గీయవచ్చు. అలా డ్యాన్స్ చేసిన శ్రీలీలకు కూడా టైం ఇస్తాడేమో కానీ మనలాంటి ఉద్యమకారులకు కానీ కొట్లాడిన వాళ్ళకు ఈవెన్ ఆ కుర్చీ మడత పెట్టండి అనేది కూడా కేసీఆర్ని బీఆర్ఎస్ వాళ్ళని అన్నాడు ఆ తాత. అరే ఈ దుర్మార్గుడా కేసీఆర్, నీ ముక్కు వస్తాం రా, నీ ఎందుకురా ఈ కుటుంబ పాలన, ఎన్ని కోట్లు తింటావురా, కుర్చీ మడత పెట్టి నీ ప్రభుత్వాన్ని ఇట్లా చేస్తాంరా అట్లా చేస్తాం అన్నది కేసీఆర్ ప్రభుత్వాన్ని అన్నాడు. మరి అట్లాంటి తాతకు కూడా కనీసం అప్రిషియేషన్ లేదు. ఈవెన్ బర్రెలక్క కూడా చాలా ఎలక్షన్ అప్పుడు ప్రభుత్వ వ్యతిరేకత క్రియేట్ చేయడంలో బర్రెలక్క ప్రస్తావన వచ్చేసి ఏపీ ముఖ్యమంత్రి జగన్ గారు మాట్లాడడం జరిగింది. మరి రేవంత్ రెడ్డి గారు ఇప్పటిదాకా మాట్లాడలేదు. బర్రెలక్కకు అపాయింట్మెంట్ ఉండదు, ప్రాణాలకు తెగించిన డాక్టర్ మైపాల్ యాదవ్కు ఓ 10 లక్షలు పెట్టుకొని తెలంగాణ నిరుద్యోగ రక్షణ చేసి పెట్టుకొని హుజురాబాద్కి వెళ్ళి అక్కడ ఆడోళ్ళ అవ్వల కాలు మొక్కి నాగర్ కర్నూల్లో కొల్లాపూర్లో మిర్చి పంట తీస్తున్నా, పత్తి పంట తీస్తున్నా అవ్వల కాళ్ళు మొక్కి ఆదిలాబాద్కు పోతే అక్కడ జోగురామన్న రౌడీలు ఆ ఫంక్షన్ హాల్ దగ్గర కారు చుట్టుముట్టిర్రు, అక్కడ చెన్నూరులో బాల్కాసుమన్ రౌడీలు చుట్టిర్రు, మంచిర్యాలలో చుట్టుముట్టిర్రు, సిరిసిల్లలో కేటీఆర్ రౌడీలు వచ్చిర్రు. ఈ అన్ని దిగ్బంధాలు బాన్సువాడలో భాస్కర్ రెడ్డి అని పోచారం శ్రీనివాసరెడ్డి కొడుకు రౌడీలు వచ్చిర్రు. నా ముందే నాతో మాట్లాడిన వాళ్ళని తన్నిర్రు, కొట్టిర్రు. అసలు మనం ఒక పద్మవ్యూహంలో అంటే ఒక మహాభారతంలో అభిమన్యుడు పాత్ర వహించిన మనకే చిన్న అపాయింట్మెంట్ ఇవ్వలేని వ్యక్తులు సీఎం కాదు, సీఎం పక్కన పెట్టు, డిప్యూటీ సీఎంది లేదు, శ్రీధర్ బాబుది లేదు, సీతక్కది లేదు, ఎవరిది లేదు అపాయింట్మెంటు. మరి సాధారణ వ్యక్తుల పరిస్థితి ఏంది? నీకు న్యాయం చేస్తారా నువ్వు అనుకుంటున్నావా? అయితే మీరు చెప్పిన తర్వాత ఇప్పటిదాకా రాయలేదు, చెప్పిన నిజాలా బద్దాలా వాస్తవాలు మీ నుంచి మన నుంచి అంటే తప్పకుండా ప్రతి సమస్యకి. ఇప్పుడు తెలంగాణ విఠలన్ ఉన్నాడు, పృథ్వీరాజ్ అని ఉన్నాడు, వీళ్ళు మరి మన తొలి రగన్ ఉన్నాడు, ఇట్లా ఇట్లా అనేక మంది చెప్పుకుంటూ పోతే ఇట్లా మా యూట్యూబ్ ఛానల్స్ ఉన్నాయి. ఓకే టీవీ శ్రావ్య కావచ్చు, తర్వాత ఇప్పుడు జిఎస్ఆర్ టీవీ, కాలోజీ టీవీ, వాహిని టీవీ, ఎక్స్రే టీవీ, ఈ ఛానల్స్ అన్నీ అంటే వైఆర్ టీవీ కూడా పనిచేసింది. ఇప్పుడు ఆయన కొంత బీఆర్ఎస్ సపోర్ట్గా మాట్లాడుతుంటే అది పక్కన పెడితే ఇట్లా టీఆర్ టీవీ తిరుపతి, అసలు యూట్యూబ్ ఛానల్లో ఒక 10 ఛానళ్ళు ప్రాణాలకు తెగించినాయి. మనము ఛానల్ పరంగా కొట్లాడినాం, ఉద్యమకారుల లెక్క నిరుద్యోగుల తరపున కొట్లాడినాం. అసలు మనకే ఇక్కడ స్థానం లేదంటే ఇది నాకే అందుకే అందులో ఒక లిరిక్ తెలంగాణ రాష్ట్రంలోనే ఉన్నామా అన్న, మన మైపాల్ అన్న ఒక చాలా మనం వేరే రాష్ట్రం కోసం కొట్లాడినామా అన్న. దీంట్లో మీరు చేస్తున్నటువంటి పోరాటాన్ని కూడా ఈ పాటలో కూడా పెట్టడం జరిగింది. అమరుల త్యాగం గుండె కద్దుకొని కొట్లాడిన విద్యార్థులెందరో సోషల్ మీడియానే వేదిక చేసి జర్నలిస్టుల పెన్నుల గన్నుతో నియంత ఓడిండు నిరుద్యోగులు. అంటే ఈ నియంత ఓడగొట్టడంలో ఎలక్ట్రానిక్ మీడియా, ప్రింట్ మీడియా, పెద్ద పెద్ద షోప్ టాప్ ఉన్నటువంటి మీడియాలన్నీ కూడా కేసీఆర్కు తైతక్కలాడుకుంటూ భజన చేసినాయి. కానీ అల్టిమేట్గా సోషల్ మీడియానే వేదిక చేసి మీలాంటి వాళ్ళు అలా చాలా ఇంకా అనేకమైనటువంటి శ్రావ్య మేడం కానీ, అలాగే మన కాలోజీ మన దాసోజీ శ్రీనన్న కానీ, ఇలా అనేకమైనటువంటి వాళ్ళు, మన తొలివేలుగు అప్పుడు భార్గవ్ కానీ వీళ్ళు భార్గవ్ కానీ ఇక్కడ మన రాము కానీ వాళ్ళు గ్రౌండ్లోకి వచ్చిరన్న. అల్టిమేట్గా అంటే ఏ వర్క్ ఏ ఛానల్లో చేసిన గొప్ప విషయం కాదు, కానీ వాళ్ళు ప్రాణాలకు తెగించి గ్రౌండ్లోకి వచ్చి మనలాగా అల్టిమేట్గా కష్టపడరు. అందుకే సోషల్ మీడియానే వేదిక చేసి జర్నలిస్టుల పెన్నుల గన్నుతో నియంత ఓడిండు నిరుద్యోగులు గెలిచిండ్రు అని రాసిన. అయితే మీరు ఇప్పుడు ఈ సిచ్యువేషన్ చెప్పిన తర్వాత నేను ఇప్పటిదాకేం అనుకోలేను. అంటే మన అంత మీ కెమెరా ముందు చెప్తాను. ఎందుకనంటే రాయడమేమో కానీ నాకు ఇప్పుడు మీరు అన్నీ చెప్తున్నా, మాకు ఇంతమంది కష్టపడితే మరి ఇంత కష్టపడ్డ తర్వాత కూడా మాకు అపార్ట్మెంట్ ఇవ్వకపోవడం. వీళ్ళు 250 గజాలు ఏ ఉద్యమకారుడికి ఇస్తారు? ఏమో చెప్పలేం కానీ ఇప్పుడు కష్టపడ్డకి ఫస్ట్ ఇవ్వాలి, తర్వాత సెకండ్. ఇప్పుడు తెలంగాణ ఉద్యమకారులు ఎంత ఇంపార్టెంటో కల్వకుంట్ల కుటుంబంపై కొట్లాడిన ఉద్యమకారులు కూడా అంతే ఇంపార్టెంట్ కదా. అసలు ఇప్పుడు కదా జరిగింది నిజమైన ఉద్యమం. అప్పుడు ఇంకా అందరం కలిసి చేసినాం, అందరం తెలంగాణ అంతా 99% ఏకతాటిపై ఉండే. ఇప్పుడు రెండుగా నిలువుగా చీలింది. వాడు పోలీసులను పెట్టుకున్నాడు, రౌడీలను పెట్టుకున్నాడు, లక్షల కోట్లు పెట్టుకున్నాడు, ట్యాపింగు, తర్వాత కిడ్నాపులు. నన్ను కిడ్నాప్ చేసిరు నాగార్జున సాగర్లో, చంపేస్తున్నారు, కొట్టిర్రు, తన్నిర్రు. అంటే అట్లాంటి దుర్మార్గుడి మీద పోటీ ఉద్యమం చేసినామంటే అది ఎంత పెద్ద వీరత్వం. ఎవడి మద్దతు లేదు.
ఏ కాంగ్రెస్ వాడి మద్దతు లేదు, బీజేపీ వాడి మద్దతు లేదు. సోషల్ మీడియా వాళ్ళు నిరుద్యోగులు రక్షించుకున్నారు మనంలను. కానీ ఎస్ 100%. ఇప్పుడు మనం ఉద్యమకారులమా కాదు, ఇప్పుడు ఎఫ్ఐఆర్ ఉండాలన్నట. అంటే ఇప్పుడు నన్ను దాన్ని నన్ను కిడ్నాప్ చేసిర్రు, దాని మీద ఎఫ్ఐఆర్ ఏముంటుంది? నన్ను కిడ్నాప్ చేసినోడా కేసీఆర్ మీద ఉందా? అసలు ఎఫ్ఐఆర్ అనేది ప్రామాణికమా? అసలు ఫస్ట్ ఇప్పుడు అన్నిటికీ మించి కేసీఆర్ మీద కొట్లాడిన వాళ్ళకి ఏమన్నా చూసుకోవాలన్నా వద్దా? అది నిరుద్యోగులు గంపగుత్తగా వాళ్ళకి 2 లక్షల ఉద్యోగాలు వేస్తే ఓకే, వెయ్యాలి, పారదర్శకంగా చేయాలి. కానీ ఆ ఉద్యమాన్ని నడిపినటువంటి మాలాంటి వాళ్ళకు సరే నువ్వు 250 గజాలు తక్కువ పెట్టయ్యా, ఫస్ట్ ఒక 5 నిమిషాలు టైం ఇచ్చి ఒక ఛాయ్ అన్న కృతజ్ఞత థ్యాంక్స్ అన్న చెప్పి ఏం చేస్తే బెటరు. నిరుద్యోగులు ఏం కోరుకుంటున్నారు, వాళ్ళ మనసులో ఏముంది, నెక్స్ట్ నేను ఏం చేయాలని చెప్పకుండా ఆ బట్టి విక్రమార్క 4000 ఎక్కడిస్తామన్నాము నిరుద్యోగ భృతి అంటే కనీసం సీఎం ఖండించలేదు దాని మీద. అంటే ఇప్పుడు ఆ దుర్మార్గుడు ఎగ్గొట్టిండు, ఇప్పుడు వీళ్ళు ఎగ్గొడతారు 4000. మరి ఎందుకు చెప్పాలి ఆ మాత్రం దానికి? 4000 రూపాయలు బాకీ అనుకుంటారేమో, రాసుకోండి. ఒక నెల అయింది, నెల 4000, ఇప్పుడు నెక్స్ట్ నెల 8000. ఇవ్వకపోతే గుంజుగా రావాలి ఒక్కొక్క ఎమ్మెల్యేను. ఎందుకు ఇయ్యారు చెప్పు? మీరేమో 2-3 లక్షల జీతాలు తీసుకుంటారు, మాకు 4000 ఇస్తే పోయేదేముంది?